ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియదేని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఆమేన్. ప్రభువునందు ప్రియదేని పిల్లారా, చదువుకునబడిన లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి, మా మంచి దేవ, మీకు వందనాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. చదువుకున్న ఈ లేఖనమును మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియదేని పిల్లారా, ఎలా ఉన్నారు? క్రిస్మస్ పండుగను చక్కగా జరుపుకున్నారు కదూ. క్రిస్మస్ ఆరాధన ఆచారబద్ధమైనదిగా చేశారా? నిజముగా క్రీస్తును ఆరాధించారా? మీరు ఏ రీతిగా ఆరాధించినా నిజమైన క్రైస్తవుని జీవితంలో క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలి. అనుభవించిన స్థితి ఎప్పుడు కలుగుతుందంటే, క్రీస్తు 25న పుట్టాడనో, డిసెంబర్ మాసంలో పుట్టాడనో, లేదా ఆనంద మాసంలో పుట్టాడనో కాదు. క్రీస్తు ప్రతిరోజు మరి నీ ఇంటిలో వెలుగుగా ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. క్రీస్తు నీ హృదయంలో ఉదయించిన రోజే మరి నీకు క్రిస్మస్ అని, నిత్యమైనటువంటి ఆనందము అని, అలాగుననే క్రీస్తు ఎవరి హృదయాలలో ఉదయిస్తాడో ఆ మొదటి దినము నుండి కూడా ప్రతిరోజు కూడా ఆనందమే అని మనము ధ్యానం చేస్తూ వచ్చాం. క్రీస్తు పుట్టుక ఎంత ప్రశస్తమైనదో, ఆయన ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఎవరి కోసం రావాల్సి వచ్చింది, ఏమి చేయటానికి రావాల్సి వచ్చింది, అనేక విషయాలు మనం ఈ గత దినాలుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాము కదూ. ప్రియదేని పిల్లారా, ఈ రీతిగా క్రీస్తును హృదయంలో కలిగి ఉన్న నీవు ఆయనకు ప్రతిరోజు కూడా ఏమర్పించాలి? స్తుతియాగము అర్పించాలి. అట్లు స్తుతియాగము అర్పించువాడిని దేవుడు ఏమంటున్నాడో తెలుసా? స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు అంటూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియదేవుని పిల్లారా, ఆచారబద్ధమైన క్రైస్తవునిగా నీవు ఉండి క్రిస్మస్ను ఒక ఆచారబద్ధంగా నీవు ఆచరించావేమో, అలాంటి భక్తి నీలో ఉండకూడదని దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆచారబద్ధమైన క్రైస్తవులుగా ఉన్నారో, ఈ రోజున ప్రభువు ఆయన ఉద్దేశాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి అర్థం లేని వట్టి మతాచారాలను అనుసరించడానికి బదులుగా మనం అనుసరించవలసినదేమిటో ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మన పని ఏమిటంటే, మన యొక్క నిత్యమైనటువంటి క్రియ ఏమిటంటే స్తుతియాగం అర్పించటం మన పని. ప్రియదేని పిల్లారా, స్తుతులకు పాత్రుడైన క్రీస్తును ఆరాధించటం, ప్రతినిత్యము ఆయనకు స్తుతియాగం అర్పించాలి. అట్లా అర్పించిన వాడు మరి దేవుని మహిమపరచుచున్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది. నీవు దేవునికి స్తుతియాగము ప్రతి ఉదయమున, సాయంత్రమున, నీకు ఖాళీ దొరికినప్పుడల్లా ప్రభువును స్తుతిస్తూ ఉన్నావా? నీ స్తుతి యాగము ఆయన సన్నిధికి చేరుతా ఉందా? నీవు ఆయన మహింపరచకుండా నీ జీవితంలో అనేకమైన వాటికి మరి అనేకమైనటువంటి వాటిని ఆహ్వానించి స్తుతియాగము అర్పించుట నీవు మానివేశావేమో. ఒకవేళ ఆచారబద్ధమైన క్రైస్తవ జీవితం నీలో ఉంటే ఇట్టి స్తుతియాగం అర్పించాలనేటువంటి విషయం కూడా నీవు మర్చిపోయావేమో. ఈ రోజున ప్రభు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదూ. కాబట్టి స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు అని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. అట్లా స్తుతియాగము అర్పించుట మరచినటువంటి నీవు ఈ రోజుననే మరి క్రీస్తు నీ హృదయంలో ఉదయించాడా? క్రీస్తు నీ హృదయంలో ఉదయించినట్లయితే నిత్యము ఆనందమే కదూ. మరి ఆ ఆనందమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చినప్పుడు, ఆ సంతోషాన్ని ప్రభువు నీకు ఇచ్చినప్పుడు, ఆయనకు స్తుతియాగం అర్పించడానికి నీకేమిటి కొదువ? నువ్వెందుకు ఆ యొక్క
నిత్యమైనటువంటి క్రియను నీవు మరచియున్నావు అని దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు ప్రియదేని పిల్లారా. కాబట్టి స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడని సాక్షాత్ దేవుడే సాక్ష్యం ఇవ్వగలిగినటువంటి భక్తి నీలో ఉండాలి. ప్రియదేని పిల్లారా, అట్లా ఎవరైతే స్తుతి యాగం అర్పిస్తారో దేవుడు అంటున్నాడు, దేవుని రక్షణ మరి మన పట్ల కనపరిచి మరి వాడేం చేస్తాడంట, దేవుని యొక్క రక్షణ మనకు దొరుకుతుంది. అట్లాంటి వారు తమ మార్గములను సిద్ధపరచుకుంటారు. ఎక్కడికి? పరలోక రాజ్యం చేరటానికి. కాబట్టి ఎవరైతే స్తుతియాగం అర్పిస్తారో వారు దేవుని మహిమపరుస్తున్నారు. అలా మహిమపరచుచున్న సమయంలోనే మరి దేవుడు వాని పట్ల రక్షణ అనుగ్రహిస్తానంటున్నాడు. మార్గమును సిద్ధపరుస్తానంటున్నాడు. ఎలా తప్పించుకోవాలో ఆ మార్గాన్ని దేవుడు మరి కనపరుస్తానని మరి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, స్తుతి యాగము అర్పించుట నీ జీవితంలో ఇంతవరకు జరగలేదేమో. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. కాబట్టి ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, స్తుతియాగము ఎలా అర్పించాలి, స్తుతియాగం అర్పించటం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న ఒకవేళ మీకు వచ్చినదేమో. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి అపోస్తలుడైన పౌలు గారు ఆ సందర్భాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. స్తుతియాగము ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఆయన నామాన్ని ఒప్పుకొనొచ్చు జిహ్వా ఫలము అర్పించాలి. ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోవటమే కాదు, జిహ్వా ఫలము మన నోటితో ఆయనకు స్తుతులు చెల్లించాలి. ప్రియదేని పిల్లారా, ఆయన నామాన్ని నిత్యము మనం ఒప్పుకోవాలి. ఆయన నామాన్ని అనేక మందికి పరిచయం చేయాలి. ఆ మాటలను ఆయన మనకి ఏదైతే అనుగ్రహించాడో ఆ జిహ్వా ఫలమును ప్రభువుకు మనం అర్పించాలి. ఆయన ఇచ్చినట్టు ఈ నోటి ద్వారా ఆయనను క్రీస్తు మరి ప్రభు అని, రాజులకు రాజు అని, మరి ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన వాడని మనము గుర్తించి ఆ సత్యాన్ని అనేక మందికి చెప్పగలిగిన వారిగా మనం ఉండాలి. కేవలం క్రిస్మస్ పండుగ అయిపోయింది, ఇక క్రీస్తును ఆరాధించడం అయిపోయింది, క్రీస్తు మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళీ డిసెంబర్ మాసంలో కానీ ఆయన జ్ఞాపకం చేసుకోకపోవడం, ఇట్లాంటి పరిస్థితులన్నిటినీ కూడా ఈ రోజున విడిచిపెట్టి నిత్యము ఆయనకు స్తుతియాగం చెల్లించేవారుగా, అనగా ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించచ్చు ప్రభువులో మనం నిలిచి ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లారా, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవారిగా క్రీస్తు నీ హృదయంలో ఉదయించాడు కదూ. అట్టి క్రీస్తు నీ హృదయంలో కార్యములు జరిగించాలి అని అంటే అర్థం లేని వట్టి మతాచారాలను అనుసరించడానికి బదులుగా మనం ఆచరించవలసినటువంటిది ఏమిటో మరి ఈ రోజున ప్రభు మనకు తెలియజేశాడు. స్తుతియాగం అర్పించవచ్చు. ఆయన ఇచ్చే రక్షణ మనం పొందుకొని మరి మన మార్గములను సిద్ధపరచుకుందాం. ఆ రెండవ రాకడలో మనం ఎత్తబడడానికి మన యొక్క మరి మన క్రియలను, మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. దేవుడు స్తుతియాగము అర్పించు అనిగా మిమ్ములను ఆయన తయారు చేయనుగాక. క్రిస్మస్ ఆనందము నిత్యము మీ గృహాలలో ప్రకాశించునుగాక, ఉండునుగాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలు నాయన. ఈరోజు తండ్రి నైనా నీ సన్నిధిలో మేము స్తుతియాగం అర్పించు అనిగా మారటానికి నిత్యమునైనా నీ నామాన్ని ఒప్పుకొనొచ్చు అయా. జిహ్వా ఫలము మేము అనుభవించినట్లుగా, జిహ్వా ఫలము ద్వారా మీకు అర్పించినట్లుగా దేవా, మీ నామాన్ని అనేక మందికి పరిచయం చేసేవారిగా, నిత్యము ఆనందించే వారిలో మేము ఉండినట్లుగా అయా, ఇన్ని రకాల ఆశీర్వాదాలు మా కొరకు దాచి ఉంచావు తండ్రి. మా కొరకు ఈ లోకమునికి వచ్చావు. ఈ లోకములో ఒక సామాన్యమైనటువంటి నాయనా జీవితాన్ని జీవించి
ఆయన పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించావు నాయన. నీకు వందనాలు. అట్టి జీవితము స్తుతియాగము అర్పించేటువంటి ఆ మనస్సు నీ పిల్లలైన వారందరిలో నాయన అనుగ్రహించమని నాయన, ఇదిగో ఆచారమును బట్టి కాక నాయన, ప్రతినిత్యము నాయన నీ నామాన్ని ఒప్పుకొనొచ్చు జీవాఫలము అర్పించేవారిగా నీ పిల్లలను తయారు చేయమని, ఏదైనా మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.